ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారికామ్మ వారి యొక్క 61వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా పరాభట్టారికామ్మ వారి యొక్క 61వ నామం గురించి, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. సుధానగా అమృతం. పూర్వం దేవతలకు కూడా భూలోక జీవుకుల్లాగే మరణం ఉండేది, ముసల్తనం, రోగాలు ఉండేవి. వీటి నుండి బయటపడటానికి శ్రీమన్నారాయణని ప్రార్థించారు. ఆ జరామరణాలకు తోడు దుర్వాసన శాపం వల్ల లక్ష్మీదేవి కూడా సముద్రం పాలైంది. అందువలన శ్రీహరి దేవతలను దానవులను కూడా కలుపుకొని క్షీరసాగర మదనం చేయమని చెప్పేసి సలహా ఇచ్చాడు. అప్పుడు దేవదైత్యులు కలిసి సాగర మదనం చేయగా అందులో నుండి చిట్ట చివరిగా పుట్టింది సుధా. ఆఖరిగా పుట్టింది. దీన్ని త్రాగడం వల్ల దేవతలు నిచ్చరులు అనగా ముసల్తనం లేనివారు మరియు అమరులుగా మరణం లేనివారు అయ్యారు. ఆనాడు క్షీరసాగర మదనంలో వారికి లభ్యమైనటువంటి అమృతం ఎక్కడిది అనే ప్రశ్న ఉదయించక మానదు. అది అమ్మవారి నివాస స్థలం నుండి వారికి లభ్యమైందని పురాణ వాక్కు. అది అమ్మవారి దగ్గర నుంచి, అమ్మవారి నివాస స్థానం నుంచే అమృతం వచ్చింది. అమృతం సముద్రం మధ్యలో నివసిస్తూ ఉంటుంది. సముద్రం మధ్యలో ఉంటుంది. దాన్ని చిలకడం వల్ల ఆ అమృతం వాళ్ళకి లభ్యమయ్యి వాళ్ళు తాగి జరామరణాలు లేకుండా వాళ్ళు నివసించారు. తనను ధ్యానించిన వారికి ముందుగా అమృతతత్వాన్ని అందిస్తుంది అమ్మ. దేవలోకంలోని అమృతతత్వానికి, అమ్మవారి లోకంలోని అమృతత్వానికి తేడా ఉంది. క్షీణే పుణ్యే మత్స్యలోకం వింశతి. క్షీణే పుణ్యే మత్స్యలోకం వింశతి అనేటువంటి గీతావాక్యాన్ని మనం అనుసరించి పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్ళినా పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోకంలో జన్మించవలసింది. అదే అమ్మవారి నివాస స్థలంలో కనుక చేరినట్లయితే తిరిగి భూమి మీద జన్మించవలసిన అవసరం లేదు, అనగా శాశ్వత కైవల్యం పొందుతారు. అమ్మవారి సుధాసాగరంలోని 4 బిందువులు నాలుగు మీద పడితే చాలు. 4 బిందువులు కనుక నాలుగు మీద 4 బిందువులు అమ్మవారి నివాస స్థలం నుంచి మనకి పడితే మనకి శాశ్వత నివాసం ఉంటుంది అక్కడ అమ్మ దగ్గర. 4 బిందువులే పడాలి మన 4 మీద. ఆ 4 పడితే చాలు. అవి పడడానికి మనం సద్గురువుని ఆశ్రయించి మంత్రోపాసన చేయాలి. అవి ఆ 4 బిందువులు మన 4 మీద పడాలి అంటే మనం సద్గురువుని ఆశ్రయించాలి. గురువులలో కల సద్గురువుని ఆశ్రయించి ఆయన చేత మంత్రోపాసన పొందాలి. ఆ ఉపాసన జ్ఞానం మనకి లభించి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అదే కైవల్య స్థితి. మన సహస్రార కమలంలో జ్ఞానికి అవి అమృత బిందువులు లభిస్తాయి. అటువంటి వారికి జన్మ మరణ భయం ఏ కోసాన మాటల్లో చేతల్లో కూడా కనిపించదు. వారే మనకు నిజమైనటువంటి గురువులు. దీని యొక్క ఫలితం ఏంటంటే
చీటికి మాటికి చచ్చిపోతామేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. వాళ్ళు అనునిత్యం ఈ మంత్రాన్ని కనుక 40 సార్లు తక్కువ కాకుండా రోజుకి పఠించినట్లయితే వాళ్ళకి ఆ భయం ఉండదు, మరణ భయం ఉండదు. అలాగే పిరికితనం దూరం అవుతుంది, పిరికితనం దూరం అవుతుంది, మరణ భయం తగ్గుతుంది. ఏ సమస్య వచ్చినా కూడా నిర్భయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం కావాలనుకునే వాళ్ళు నిత్యం 27 సార్లు, మనకి ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా మనం దానిని ఎదుర్కొంటాం అనేటువంటి మనోధైర్యం మనకి కావాలి అని అంటే కనుక నిత్యం మనం 27 సార్లు చొప్పున ఈ అమ్మవారి నామాన్ని పఠించాలి. అలా పఠించినట్లయితే మనకి కావాల్సినటువంటి శక్తి వస్తుంది. అలాగే సకల కార్యసిద్ధికి ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 1008 సార్లు దర్భాసనం మీద కూర్చుని సూర్యోదయ సమయంలో జపిస్తే కార్యసిద్ధి అవుతుంది మంత్రశాస్త్రం చెప్తోంది. మోక్షాసక్తులు వీలున్నప్పుడల్లా మంత్రజపం చేయడం మంచిది. దీంతో మనకి ఈరోజు 61వ నామం పూర్తయింది. రేపు 62 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.